అండి నేను మీ గణేష్ విలేజ్ ట్రావెల్ ఈరోజు అయితే మనం సింహాచలం గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాను. నేనైతే మా ఊరు సత్యందుర్గుడిగా ఉన్నాను, ఎందుకంటే బైక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేనంటే నా బైక్ అయితే పట్టుకెళ్ళలేదు, మా అన్ని బైక్ మీద అయితే వెళ్తున్నాం సింహాచలం అయితే. ఎవరైనా వస్తారని చెప్పేసి నేనైతే చూస్తాను, కానీ ఎవరూ రావట్లేదండి. చూసారు, ఎండ అయితే మాకు దారుణంగా ఉంది, చాలా దారుణం. కానీ మేమైతే సత్యంతో గుడికొన్నాను. ఆఖరికి మా ఊరు నుంచి అయితే ఒక బైక్ అయితే వచ్చిందండి. మేమైతే ఇప్పుడు తుని వెళ్తున్నాను. తుల్లోనే మా వాడు ఉన్నాడు, ఆడితోనే మేము బైక్ మీద వెళ్ళాలి. ఈడండి మా డ్యాన్స్ ప్రహద్. నేను మా వాడైతే తుని నుంచి బయలుదేరాం. ఇప్పుడే అయితే ఈ స్కూటీ పైన 100 కిలోమీటర్ల పైన ప్రయాణించాలండి. మనం అయితే ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇదే అండి ఎయిర్పోర్ట్ సిగ్నల్ పాయింట్, చూసారు కదండి. అయితే ఇప్పుడు ఎన్ఐడి పాయింట్ నుంచి దిగేసి ఇప్పుడు పెందుర్తి లైన్లో అయితే ఉన్నాము. ఇక్కడ రోడ్డు అయితే చూడండి, అసలు ఖాళీ లేదు, ఎన్ని బస్సులు ఉన్నాయో. ఇదండి గిరి ప్రదర్శనకి వెళ్ళి ప్రధాన మార్గం. ఈ మార్గం నుంచి నడిచి వెళ్ళే వాళ్ళని మాత్రమే పంపుతున్నారండి. ఆటోలని బైకులని అయితే వేరే రూట్ అయితే మళ్ళించారు. మేమైతే మా బైక్ని కొండ దగ్గరికి అయితే తీసుకొస్తామండి. ఇప్పుడైతే మేము ప్రదక్షిణ అయితే మొదలు పెట్టడానికి అయితే వెళ్తున్నాము. జనం అయితే చూడండి, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈ ఎండలోని చెప్పులు లేకుండా నడవంటే చాలా సాహసం అండి. జనం అయితే చాలా మందే చెప్పులు లేకుండా నడుస్తున్నారు. మీరైతే ఈ వీడియోని కట్ చేసి చూడకుండా పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టి స్థలం కాడికి అయితే వచ్చామండి. జనం అయితే ఇక్కడ అసలే మామూలు కాలేదండి, ఎందుకంటే జనం అందరూ కొబ్బరికాయ కట్టడానికి ఎగబడ్డారు ఒకసారి. కానీ చూడండి, మీరే చూడండి. నేను మా వాడైతే కొబ్బరికాయ కొట్టేసి బయటకు అయితే వస్తామండి. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటు ఇటు వెళ్ళడానికి అసలు కాలేదు. ఇదే ఈడండి మా వాడు. మీ ఇద్దరు అయితే వచ్చాము బండి మీద. ఇక్కడైతే చూడండి, సింహాద్రప్పని అయితే ఇక్కడ అప్పన్న బూతులు అయితే తీసుకొస్తున్నారు. ఈ తప్పుడు గుండె అయితే ఆడించుకుంటానే జనం అయితే అప్పన్న స్వామి అయితే ఎగబడ్డారు చూడండి. అందరితో పాటు మేము కూడా నడిచి వెళ్ళిపోతాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసాము. ఈ సింహాచలం గిరి ప్రదర్శన గురించి అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు అయితే చూసానండి. వాళ్ళు చెప్పడం అయితే సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ రోజు సాయంత్రం 5 గంటల దాకా ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి మొదలు పెట్టారండి ఈ గిరి ప్రదర్శన తిరగటం అయితేనే. ఇక్కడైతే చూడండి ఎన్ని గంగిరెద్దులు అయితే ఉన్నాయో. ఇక్కడైతే చాలామంది గంగిరెద్దులు ఆడించే అయితే వచ్చారు. చూడండి, చాలా చిన్నవి కూడా ఉన్నాయి. ఇది కూడా చిన్న ఆవుది. ఈ పక్కన ఒక పెద్ద కూడా ఉంది. జనం అయితే ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ అలాగా సాగిపోతున్నారండి ఈ ఎండలో కూడా. ఇక్కడైతే ఒక గాంధీ తాత అయితే ఉన్నారు, చూసారా. జనం అయితే చాలామంది వచ్చారండి. మీరు చూడండి ఎంతమంది వచ్చారో. మీరు కూడా ఒక వచ్చుంటే ఈ వీడియోకి కింద కామెంట్లు చెప్పండి, నేను కూడా వచ్చానని. ఓకే అండి, నేనైతే ఫస్ట్ వచ్చిన గిరి ప్రదర్శన అయితే ఇక్కడ చూసారా రోడ్డు. ఈ రోడ్ అయితే ఈ సింగిల్ రోడ్లో సకాలం కూడా ఉండదండి, అంత చిన్న రోడ్డు ఉండేది. ఇప్పుడైతే చూసారా ఎంత పెద్ద రోడ్డు. ఇక్కడైతే చూడండి చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్నారు ముగ్గురు అయితేనే. అలా అందరూ ఇద్దరు అయితే ఆ తెల్లజారు అయితే వెళ్తున్నారు. ఆ పెద్ద ఆయన మాత్రం కింద నడుచుకుంటూ వెళ్తున్నాడు. మేమైతే చాలా దూరం అలా నడుచుకుంటూ వస్తాం. మాకైతే కొంచెం లైట్గా నొప్పులు అయితే పెడుతున్నాయండి కాళ్ళు, కానీ వదలకూడదు కదా. మొత్తం గమ్యాన్ని చేరుకునే వరకు ఇలా నడుచుకుంటూ పోవడమే, ఎక్కడ ఆగకుండానే. మేమైతే ఒక దగ్గర సోడా అయితే తాగాము. ఆ సోడా తాగిన కానీ వాటర్ అయితే చాలా దారుణంగా వేస్తుంది అని చెప్పేసి మేమైతే ఒక దగ్గరికి వచ్చాము మజ్జిగ తాగడానికైతేనే. అది తాగేసాక మేమైతే హనుమంతవాక దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, మనమైతే చాలా దగ్గరలో అయితే ఉన్నాము హనుమంతవాకి. ఫోన్ అయితే కొంచెం షేక్ అవుతుంది. అయితే ఇప్పుడు హైవే అయితే దాటాలి. ఈ హైవే అయితే తగరపులస శ్రీకాకుళం అయితే వెళ్ళిపోద్ది. మనమైతే ఈ హైవే దాటేసాక అయితే మనం ఇంకో ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతాం, కైలాసగిరి ఏరియాలోకి అయితేనే. ఇదిగోండి, మేమైతే దాటేసి ఎదురుపక్క అయితే వస్తాము. చూసే జనం అయితే చాలా ఎక్కువ మంది అలా వస్తూనే ఉన్నారండి జనం. ఇక్కడైతే కొంతమంది షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళకూడదండి అసలు. మనమైతే కైలాసగిరి కొండ చుట్టూరు తిప్పేసి వెళ్ళాలి. మనమైతే ఇప్పటికి ఎంత 11 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఇంకా 23 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడైతే జనం చూడండి అలా వస్తూనే ఉన్నారు. అలా వాళ్ళతో పాటు నేను కూడా అలా కూడా వెళ్ళిపోతున్నామండి. ఆఖరికి మనమైతే బీచ్ రోడ్డుకి అయితే వస్తామండి. ఇదిగోండి, మరి కొద్దిసేపట్లో బీచ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ రూటు ఋషికొండ బీచ్కి అయితే వెళ్తుందండి ఈ రూట్ అయితేనే. అలాగే గీతం యూనివర్సిటీ కూడా ఈ లైన్లో ఉంటుంది. ఇప్పుడు మనమైతే వచ్చాం. మనమైతే ఇప్పుడు తేనేటి పార్కు రోడ్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్డు కూడా బీచ్ రోడ్ అంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడ రానక టైం అయితే 5:20 అయితే అయ్యింది. నేను మా వాడైతే ఇంకా అలా వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మేము స్టార్ట్ చేయడం అయితే 2:25కి అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ రానాకి 5:21 అయింది. మేమైతే అలాగా అక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అక్కడ కిందంతా బిల్డింగ్లే, మొత్తం సిటీ అయితే అక్కడ ఉంది. ఈ పక్కనే ఆ సిటీ ఎదురుగానే బీచ్ అయితే ఉంది. ఒక పక్క అయితే కొండలో
ఇది చాలా బాగుందండి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ చూడండి. అలలు అయితే మామూలుగా రావట్లేదు, చాలా గట్టిగా వస్తున్నాయి. మనం అయితే బీచ్ రోడ్ దాటేసాం, అలాగే కైలాసగిరి రోప్వే కూడా దాటేసాం. ఇప్పుడైతే ఒక చిన్న ఈదులోకి అయితే వెళ్ళామండి. ఆ ఈది ఎండింగ్ లో అయితే లక్ష్మీనరసింహ గుడి సెట్టింగ్ అయితే చేశారు, చాలా బాగుందండి. మీకైతే సోమవారం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. జనం అయితే చాలా ఎక్కువ ఉండడంతో జూమ్ చేయడం కూడా అవ్వలేదండి. చూసారు ఎంత బాగుందో సెట్టింగ్ అయితే. మేమైతే ఈ రూట్ని వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా మనం అయితే 18 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. మనం అయితే 16 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడైతే హైవే దాటాలి మళ్ళీ. ఇందాక హనుమంత్ వాక్లోని హైవే దాటి అలాగా కైలాసగిరి లైన్కి వెళ్ళాం కదండి. ఇప్పుడైతే ఈ హైవే దాటి ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంకోపాలెం ఏరియా అండి, ఇది ఎంకోపాలెం ఏరియా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే రోడ్డు చాలా బాగుంటుంది. ఇరువైపులో అయితే పలహారాలు అయితే చాలా మంది పంచుతున్నారండి. పులిహోర, అలాగే శనగలు, వెజ్ బిర్యానీ, ప్రసాదాలు, చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. అసలు ఖాళీ అయితే లేదు. ఇక్కడైతే మళ్ళీ లక్ష్మీనరసింహ గుడి అయితే ఉంది, చిన్న గుడి. ఇప్పుడైతే జనం అయితే చూసారా ఎంతమంది వస్తున్నారో. జాయిగా చీకటి అయితే పడుతుందండి. మనమైతే ఇప్పుడు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడైతే ఒక ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే ఉందండి. ఈ స్టాచ్యూ పక్క నుంచి అయితే మనం అయితే వెళ్ళాలి. జనం అయితే అలాగా ఎక్కడ పడితే అక్కడ కూర్చునిపోయి ఉండిపోయారు, అందుకే ఖాళీగా అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి లక్ష్మీ స్వామివారిని అయితే విగ్రహం పెట్టారు. జనాలు అయితే ఎండలో నడిచి అలసిపోయారండి. ఎవరో కూడా గోవిందరామని చెప్పట్లేదు, సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు ఎవరి కాళ్ళు. ఇప్పుడు అయితే ముసలి అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు కూడా చక్కచక్క నడిచేస్తున్నారు. మేమైతే లాస్ట్కి ఇంకా స్వామివారి పాటలు అయితే పెట్టుకుని మేమైతే జాయిగా వెళ్ళిపోతున్నామండి, నేను మా వాడిని. ఈ ప్రదక్షిణ అయితే నాది మొత్తం 5వ ఈ ప్రదక్షిణ అండి. ఇది మీదైతే ఎన్నదో చెప్పండి కామెంట్లోని. ఓకే అండి. ఇక్కడైతే చూడండి ముసలాయన ఎంత చాకచక్యంగా నడిచిపోతున్నాడు. చూసారా, ముసలాడే కానీ చాలా మహానుభావుడు, నడుచుకుంటూ పోతున్నాడు. కుర్రోళ్ళే నల్లపోతున్నారండి, ఎక్కడికక్కడ కూర్చుని పోతున్నారు. ఇంకా మనం అయితే 11.2 కిలోమీటర్లు అయితే నడాలండి. చూసే జనం అయితే అలాగే నడుచుకుంటూ పోతున్నారు. ఇంకా ఈ కిలోమీటర్ల గురించి లెక్కేసుకోకుండానే ఎప్పుడు వేసుకోకుండా నడిచి వాళ్ళు అయితే నరకం అయితే చూస్తున్నారండి. ఇక్కడ రోడ్లు అయితే చిన్న పిక్కరాలు అయితే లేచిపోయి ఉన్నాయి. ఇక్కడైతే స్వామివారి విగ్రహాన్ని పెట్టారు, అందరూ దర్శించుకుని అయితే వెళ్తున్నారు. కానీ ఈ లైన్లో అయితే ఐటమ్స్ మాత్రం ప్రసాదాలు మాత్రం మామూలు కొరువు ఉండదండి. బిస్కెట్ ప్యాకెట్లు అయితే మూటలు కడిసారు ఆ లేడీస్ అయితేనే. అవి అయితే మీకు చూపిస్తాను, చాలామంది వీడియోలు అయితే తీసాను. ఇక్కడైతే కొంతమంది గోవిందనామం చెప్పుకుంటూ కొంచెం స్పీడప్ చేస్తున్నారండి ఈ మూమెంట్ని. చూడండి వెళ్తా పాటు నేను వెళ్దాం అనుకున్నాను, మా వాడైతే కొంచెం నడలేక ఇద్దరం ఆగిపోయాము. జనం చూసారా ఎంతమంది ఉన్నారో, చూడండి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అండి, ఒక బ్యాచ్ అయితే తగిలింది మాకు. వాళ్ళతో దగ్గరికి ఒక 10 కిలోమీటర్లైనా మేము గోవిందనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే చూడండి ఎంత ఖాళీగా ఉన్నారో. మనమైతే మురళీనగర్లో అయితే ఉన్నామండి. మనమైతే ఇంకా హైవేకి చాలా దగ్గరలో ఉన్నాం. మనమైతే హైవేకి వస్తాం. ఇప్పుడైతే హైవేలో నడాలి. ఎందుకంటే చాలా జనం అయితే వస్తూ ఉన్నారు. మేమైతే అలాగా నడుచుకుంటూ హైవే అంటే గండేడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అతన్ని మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా మనమైతే ఇప్పుడు ఎన్ఈడికి వస్తామండి. అదిగోండి అలా వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారో, ఇలా వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారండి. మనకైతే ఇలా వెళ్తే ఒక 2 కిలోమీటర్లు అయితే సేవ్ అవుతాము. అందుకని చెప్పేసి జనం అయితే ఇలా వెళ్తారు. ఇలా వెళ్తే మొత్తం 32 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ మనం ఎన్ఈడి పైకి ఎక్కి అటు నుంచి అయితే ఒక రూట్ ఉందని ఇందాక మీకు మార్నింగ్ చూపించాను కదా, గిరి ప్రదక్షిణ ప్రధాన మార్గం అని చెప్పేసి. ఆ మార్గం ద్వారా వెళ్తే 34 కిలోమీటర్లు అయితే వస్తుందండి. ఇక్కడైతే చూడండి గిరి ప్రదక్షిణకి వచ్చి అలసిపోయిన వాళ్ళకైతే ఇక్కడైతే మద్దన చేస్తున్నారు. ఈ చూసారా ఇక్కడైతే జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళండి వీళ్ళందరూ వీళ్ళకైతే సేవ అయితే చేస్తున్నారు. చూడండి ఎంత గ్రేటో. వీళ్ళందరూ పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో, మినిమం ఒక 200 మంది పైన ఉంటారండి ఈ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే ముగ్గురు ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా నడిచి వెళ్ళిపోతున్నారో. అందరూ ఇద్దరు అయితే చెప్పులు వేసుకోలేదండి, చాలా బాగా నడిచి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ అయితే ఎలా ఉండాలి, ఒకటి తీసుకుంటూ ఎలాగ వెళ్తున్నారు చూసారా. వాళ్ళైతే చిన్న పిల్లలండి. ఇక్కడైతే జనం చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారండి. జనం అయితే చాలా స్లో అయిపోయారు. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి 29 కిలోమీటర్లు అయితే నడిచామండి. ఇంకా 5 కిలోమీటర్లు అయితే ఉంది. మేమైతే గమ్యాన్ని చేరుకోవడంలో చాలా విజయవంతం అయ్యేలా ఉన్నాము. చాలా తక్కువ సమయంలోనే మేమైతే వచ్చేసాం. ఇదిగోండి ఇంకా 4 కిలోమీటర్లు అయితే ఉంది. 30 కిలోమీటర్లు అయితే మేమైతే నడిచామండి. ఇదిగోండి ఇదైతే మనం గోపాలపట్నం నుంచి సింహాచలం వెళ్ళి మెయిన్ హైవేకి అయితే వస్తాము. ఇదిగోండి జనం అయితే ఇక్కడ కూర్చుని పోయారు, నల్లాక అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడైతేనే చాలామంది అయితే కూర్చుని పోయారు. అదిగోండి ఆ రూట్లో వెళ్తున్నారు చూసారా జనం అయితేనే. మేమైతే ఇంకా ఆగలేదండి, ఎక్కడ కూర్చోలేదు కూడా. మా వాడైతే ఒక దగ్గర కూర్చున్నాడు. ఇందాక మీకు అక్కడ చూపించాను కదండి, అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. ఇక్కడ
అక్కడైతే ఒకసారి కూర్చున్నాడు, మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ నడక స్టార్ట్ చేసాడండి. చేసి ఇంకా ఇక్కడ దాకా వస్తాం. ఇక్కడైతే ఇద్దరు నడుస్తా చూసారా, వాళ్ళ చేతులు ఏంటండి బిస్కెట్ ప్యాకెట్లు అండి. బిస్కెట్ ప్యాకెట్లు అంటే మొత్తం దండేశారు ఎక్కడికక్కడ. వీళ్ళే కదండి పాపం, మొత్తం ఎవరి దగ్గర చూసినా ఒక 2-3 సెంచులు అయితే ఉన్నాయి. మా ఊడైతే చాలా ఇబ్బందిగా నడిచి వెళ్తున్నాడు. మేము కూడా అలాగే నా పరిస్థితి కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా 2.4 కిలోమీటర్లు అయితే ఉంది. 31.8 కిలోమీటర్లు అయితే నడిచి వచ్చాము. ఇక్కడైతే బండ్లు అయితే చూడండి, ఈ మామూలుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బండి నుంచి మన బండి అయితే తీసుకురావడం చాలా కష్టము. మేమైతే ఫైనల్లీ మేము బైక్ పెట్టిన దగ్గరికి అయితే వస్తామండి. ఈ జంక్షన్ కాంచి మేమైతే 1 కిలోమీటర్ ఉంది. ఇదిగోండి చూసారా, కిలోమీటర్ ఉంది. 33 కిలోమీటర్లు అయితే నడిచి వచ్చాము. ఇక్కడైతే అలా కూర్చుని పోయారు జనం అయితేనే. ఇక్కడే కదండి రోడ్డు పక్కన మొత్తం ఎక్కడ చూసినా జనం అలా కూర్చుని ఉన్నారు. మేమైతే ఎక్కడ కూర్చోలేదు. మేము ఇంకా కొబ్బరికాయ కొట్టేసాక ఇంకా కూర్చుందని చెప్పేసి ఇంకా అనుకుని మేమైతే బయలుదేరిపోయాము. ఇంకైతే కొబ్బరికాయ కొట్టాలి. ఇదిగోండి నా కొబ్బరికాయ అయితే నేను తీసుకున్నాను. వెళ్ళి కొట్టేసి దగ్గర కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని అయితే మేమైతే మళ్ళీ బయలుదేరుతాము. ఇదిగోండి కొబ్బరికాయ కొట్టాక మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము, మామూలు లేదండి. మా ప్రదర్శన అయితే మొత్తం 8 గంటలు అయితే పట్టిందండి. మా 8 గంటల్లో మా ప్రదర్శన అయితే ముగించుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదిగోండి జనం అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు. చూసారు, జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొబ్బరికాయ కొట్టేసి మేము అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే దర్శనానికి అయితే వెళ్తారు. మేమైతే ఒక 2-3 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ దర్శనం అయితే చేసుకుంటామండి. ఇక్కడైతే చూసారా, కొబ్బరికాయలు అయితే మామూలు లేవు. ఇక్కడే కొట్టేసి వెళ్ళిపోతున్నారండి చాలామంది. తొలి మిట్టి దగ్గరికి అయితే ఎవరు వెళ్తలేదు. ఇక్కడ కొట్టేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. మేమైతే 11:30కి అయితే అక్కడ సింహాచలం నుంచి మొదలయ్యాము. కానీ తెల్లారైందండి మేము ఇక్కడ రాబోతుకి. ఎందుకంటే మాకు దారిలో మొత్తం 3 సార్లు అయితే మా బండి అయితే ప్యాచ్ పడింది. నరకం అయితే చూసామండి. ఫస్ట్ ప్యాచ్ అయితే సింహాచలం పడింది. మా సూప్లెస్ కాబట్టి మేమైతే శీలానాథ కదా తీసుకొచ్చి అక్కడైతే ప్యాచ్ చేయించాం. అక్కడి నుంచి మళ్ళీ లంకిలపాలెం దగ్గర వెళ్ళామండి. అక్కడ మళ్ళీ ప్యాచ్ పడింది. అక్కడి నుంచి మళ్ళీ అనకపల్లి దాకా వెళ్ళామండి. అక్కడ మళ్ళీ ప్యాచ్ పడింది. అక్కడి నుంచి కసింకోట వెళ్ళాం. అక్కడ ప్యాచ్ చేయించి మేమైతే ఇంటికి వచ్చామండి. ఫైనల్లీ మేమైతే తుని చేరుకున్నాం.